మేడం 7th మంత్‌లో కొంతమందికి డెలివరీస్ అయిపోతాయి గదా! అది దేనివల్ల అవుతుంది మేడం? ఎలాంటి కారణాల వల్ల అయ్యే అవకాశం ఉంటుంది? 7th మంత్లో అయ్యే డెలివరీస్ని ప్రీ టర్మ్ డెలివరీస్ అంటారు. రకరకాలైన కారణాలు ఉండొచ్చు. ఇంతకుముందు ఏదైనా రీజన్ వల్ల గర్భసంచి మూతి దగ్గర, సర్విక్స్ దగ్గర ఆపరేషన్స్ అయ్యి ఉంటే, గర్భసంచి మూతి సర్విక్స్ అంటారు, అది షార్ట్గా ఉంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటారు. అది స్ట్రాంగ్గా లేకపోతే, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్, వైజనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే, లేకపోతే ఏదైనా స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉంటే, కొన్నిసార్లు ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, లేదా కొన్నిసార్లు ఏ కారణం లేకుండా కూడా ప్రీటర్మ్ డెలివరీస్ అవుతూ ఉంటాయి. అలాంటివి ఏవైనా ఉంటే ఫస్ట్ సిమ్టమ్స్ పెయిన్, ఒక్కొక్కసారి పెయిన్ వస్తుంది, పొట్ట టైట్ అవుతుంది, లేబర్ లాంటి సిమ్టమ్సే ఉంటాయి, లేదా ఒక్కొక్కసారి ఏవి ఉండకపోవచ్చు. పేషెంట్ పెయిన్లెస్గా ఉండి కూడా గర్భసంచి మూతి తెరిచేసుకొని డెలివరీ లాగా అవ్వచ్చు. ఫస్ట్ మీరు అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు అసెస్ చేసి చూస్తారు. ఇప్పుడు ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే వాళ్ళకి కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. బేబీస్కి మంచి మంచి NICU కేర్ వచ్చింది. ఒక 800 grams వరకు ఉన్నా కూడా బేబీ మంచిగా NICUలో పెడితే రికవర్ అయ్యే అవకాశం ఉంది. పైగా వీలైతే ఆ నొప్పుల్ని ఆపడానికి కూడా కొన్ని మెడిసిన్స్ ఇస్తారు.